ఏప్రిల్ 9వ తారీఖున ముగిసినటువంటి అస్సాం ఎన్నికల్లో ఒక విడ్డూరం చోటు చేసుకుంది. ఒక పోలింగ్ అధికారికి హఠాత్తుగా మతం గుర్తుకొచ్చింది. మతం గుర్తుకు రాగానే ఆయన పోలింగుని మధ్యలో ఆపేసి పక్క రూమ్లోకి వెళ్ళి ఏకంగా ఒక అరగంట సేపు నమాజ్ చేసుకున్నాడు, కూర్చున్నాడు, లేచాడు, వజూ చేసుకున్నాడు, మిగతా అన్ని పనులు చేశాడు. చేసి వచ్చి ఆ తర్వాత పోలింగ్ కంటిన్యూ చేశాడు. విచిత్రం ఏంటంటే ఈ అరగంట సమయంలో పోలింగ్ ఆగిపోయింది. పోలింగ్ పూర్తిగా ఆగిపోయింది. ఓటర్లు వెయిట్ చేస్తున్నారు. మిగతా అధికారులు ఏం చేయాలో తెలియక చూస్తున్నారు. ఈ అధికారి మాత్రం వెళ్ళి తన పాటుకి తాను ఎవరికి చెప్పకుండా వెళ్ళేసి నమాజ్ చేసుకుని వచ్చాడు. అరగంట సేపు పోలింగ్ ఆగిపోయింది. ఈ విషయం వాస్తవానికి బయటకు వచ్చేది కాదు. ఎందుకంటే బెంగాల్లో అన్ని నియోజకవర్గాల్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంది, కానీ అస్సాంలో అన్ని చోట్ల లైవ్ స్ట్రీమింగ్ లేదు. ఒక ఓటరు ఏదో రకంగా కెమెరాని తన యొక్క మొబైల్ ఫోన్ని తీసుకెళ్ళాడు కాబట్టి, తను నమాజు చేస్తున్నటువంటి దృశ్యాల్ని తీశాడు కాబట్టి ఇప్పుడు అది వైరల్ అవుతోంది. దీనిపైన ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఇటువంటి అధికారులు, ప్రభుత్వ విధి కన్నా ముందు మతాన్ని పెట్టుకునే అధికారులు అసలు ఉద్యోగాలు చేయకూడదు, కేవలం నమాజులు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు అతని పైన చర్య ఉండబోతోంది. ఇది బొంగైగావ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బిజోయ్ నగర్లో ఉన్న 59 నంబర్ పోలింగ్ బూత్లో జరిగిన సంఘటన.